ఈ రోజు అయితే మీ ముందుకి ఇంకో ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే వచ్చేసాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SH Vibe 73. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. హాయ్ చెప్తావా? సే హాయ్. సే హాయ్. సో వ్లాగ్ ఏంటంటే ఈ రోజు ఒక సర్ప్రైజ్ విజిట్ అయితే వెళ్ళిపోతున్నాం. సో ఎక్కడికో కూడా కాదు, మమ్మీ వాళ్ళ దగ్గరికి. కాకపోతే అక్కడ షైనీ కూడా ఉంది మమ్మీ వాళ్ళతోని, అక్కడే వదిలిపెట్టామన్నమాట తనకి హాలిడేస్. సో ఈ రోజుతో 14 days అవుతుంది షైనీని చూసి. అంటే అఫ్ కోర్స్ వీడియో కాల్స్ లో చూడడం వేరు, డైరెక్ట్ గా చూడడం వేరు, కాబట్టి 14 days అయితే అవుతుంది. సో అనుకోకుండా ఈ రోజు ఇప్పుడే బయలుదేరామన్నమాట తనని చూడాలి అని. సో చూద్దాము, చూడంగానే ఎక్సైట్మెంట్ అవుతుందో లేదంటే నార్మల్ గానే రియాక్ట్ అవుతుందో ఏంటో అనేది చూడాలి. మరి తను కూడా మమ్మల్ని ఎంత మిస్ అవుతుందో చూద్దాము. మేమైతే అనుకోలేదు ఇన్ని రోజులు తను అక్కడ ఉంటుంది అని, ఎందుకంటే తనకి కూడా ఇది ఫస్ట్ టైం మమ్మల్ని వదిలి ఉండడము. కాకపోతే ఇప్పుడు తెలుస్తుంది, మేమే ఎక్కువ భయపడ్డామేమో. తనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ తాతయ్య అమ్మమ్మతో. ఇప్పుడే మేము సెకండ్ టోల్గేట్ కాడికి కూడా రీచ్ అయ్యాము. సో మేము ఇంటికి రీచ్ అవ్వాలి అంటే మాకు 2 టోల్గేట్స్ అయితే వస్తాయి. సో ఇది సెకండ్ది. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 20 minutes ఉంది. సో ఇలా ఉంటే ఇక్కడ హ్యాపీ చూసారా, కార్లో అస్సలు కామ్గానే లేదు, కొద్దిసేపు కూడా కామ్గా అస్సలు లేదు. ఏదో ఒకటి ప్రెస్ చేస్తూనే ఉంది, ఇట్లా వైర్ లాగేయడం కానీ, పార్కింగ్ లైట్స్ ఆన్ చేసేయడము, ఏసీ ఆఫ్ చేసా, మేము ఆన్ చేస్తే తను ఆఫ్ చేసేయడం అనమాట. ఒక పాట ఎఫ్ఎంలో ఒకటి పాట పెడితే తను ఇంకో పాట చేంజ్ చేయడం, కంప్లీట్ అనమాట. ఎలా అంటే వాళ్ళ డాడీని ప్రశాంతంగా డ్రైవింగ్ కూడా చేయనివ్వలేదు. ఒకసారి మీరే చూడండి తను అసలు ఎలా చేస్తుందో కార్లో. ఇంకా తన అల్లరిని అయితే అస్సలు తట్టుకోలేకపోయాము. అలా నా పైన కూర్చోలేదు, అలానే కింద ఉంటే సో కంప్లీట్గా ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉంది. ఇలా కాదు అని లాస్ట్కి ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికే కూర్చొని పెట్టాము. ఈ ప్లేస్ వాళ్ళకి కంఫర్ట్ అనమాట, తనకు కానీ షైనీకి కానీ. అక్కడ కూర్చున్నారంటే చాలా కామ్గా ఉంటారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి హ్యాపీ అయితే ఒక డ్రామా అయితే స్టార్ట్ చేసింది. అది ఎంత క్యూట్ డ్రామా అంటే చూసారా, మీరే చూడండి ఒకసారి ఆ డ్రామాని. ఇప్పుడే టౌన్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాము. సో రష్ అయితే అసలు లేరు, అంటే ఈవినింగ్ అరౌండ్ 4-4:30 ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయట అయితే అంత జనాలు అయితే లేరు. సో మేమైతే ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిపోయాము. సో నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నాను, షైనీ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అని. అంటే నా మైండ్ లో ఇప్పుడు ఫస్ట్ షైనీ వస్తుంది అనమాట. ఓకే మమ్మీ వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు, ఓకే, బట్ షైనీ ఎలా రియాక్ట్ అవుతుంది అని సో చూడాలి. మమ్మీ అదో అక్క దగ్గరికి వెళ్దామా అక్క దగ్గరికి. నార్మల్గా అయితే ఇక్కడ క్రౌడ్ ఫుల్గా ఉంటుంది, ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంటుంది, కానీ ఈరోజు క్రౌడ్ కూడా అంతగా లేరు. అండ్ ఇదేమో ఇక్కడ అమ్మవారు. సో జాతర ఎవ్రీ ఇయర్ జాతర ఎంత బాగా చేస్తారంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, చాలా దూరం నుంచి కూడా. సో ఈసారి జాతరకు మాత్రం నేను ఖచ్చితంగా వ్లాగ్ తీసి అయితే పోస్ట్ అయితే చేసేస్తాను. సో ఇంకా మనం వచ్చేసాము, ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము. సో వచ్చేసాం మనమైతే. సో బయట అయితే ఎవరు కనిపించట్లేదు. సో ఈ టైం అయితే షైనీ నిద్రపోతూ ఉంటుంది, చూడాలి తను నిద్రపోతుందో ఏం చేస్తుందో అని. సో బయట ఏం సౌండ్ అయితే లేదు. ఈ రియాక్షన్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏంటేంటో అనుకున్నాను, అబ్బా నన్ను చూడంగానే పరిగిస్తూ వచ్చేస్తుంది, మమ్మీ అని అరుస్తుంది అని. కంప్లీట్ నా ఎక్స్పెక్టేషన్స్కి అంతా రివర్స్ అయ్యింది. తను అప్పుడే నిద్ర లేచిందంట. కొంచెం టైం అయితే పట్టింది, ఒక 20 minutes టైం అయితే పట్టింది తను రియలైజ్ అయ్యి మళ్ళీ మా దగ్గరికి ఫ్రీగా అంటే రావడానికి. మేబీ నిద్ర మత్తులో ఉండిందనో లేకపోతే ఎలాగో తెలీదు. మేమైతే తనని ముద్దులాడేస్తూ ఉన్నాం. అండ్ ఇంకా వాళ్ళ తాతయ్య వాళ్ళేమో హ్యాపీని, ఎందుకంటే హ్యాపీ అప్పుడే వచ్చింది కాబట్టి. ఇంకా వెళ్ళిన తర్వాత
తర్వాత తనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది. ఇంకా ఈ డ్రెస్ అయితే మేమే తీసుకెళ్ళాము. ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము, ఇందులో అజియోలో అనుకుంటాను. చెప్పాను కదా నేను డ్రెస్కి క్లాత్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని. అండ్ ఈ సమ్మర్కి ద బెస్ట్ అనమాట ఇలాంటివి, పిల్లలు ఫ్రీగా ఉంటారు వాళ్ళకు కూడా. అండ్ ఇది కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ ఒక 1100 ఉంటే ఆఫర్లో మనకు 700కి వచ్చింది, 750 అరౌండ్ సంథింగ్ అలా. అండ్ తర్వాత తను ఫామ్లోకి వచ్చింది అనమాట. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ తాతయ్య వాచ్ తీసిచ్చారని వాచ్ చూపించడం కానీ అలా చేస్తుంటే ఇంకా హ్యాపీ ఏమో చెట్లన్నీ లాగేస్తుంటే మమ్మీ కాపలా కాస్తూ ఉంది తనకి. ఇంకా స్టార్ట్ చేసింది ఇంకా షైనీ, ఇంకా వదలలేదు అనమాట. అంటే ఫామ్లోకి వచ్చేసింది తను. ఇంకా వాళ్ళ నాన్ననైతే అస్సలు వదలలేదు, కంప్లీట్గా పైన ఎక్కి ఎగరడము ఆడడం కానీ. వీళ్ళకి పిల్లలకి వాళ్ళ నాన్న లేనంతసేపే నేను కానీ డాడీ వాళ్ళు కానీ మేము గుర్తొస్తాం. అదే వాళ్ళ నాన్న ఉన్నారు అంటే ఇంకంతే మమ్మల్ని మర్చిపోతారు. వాళ్ళ నాన్న ఉంటే చాలా పిల్లలిద్దరికి. ఎంతైనా ఫాదర్ అండ్ డాటర్ రిలేషనే ది బెస్ట్ రిలేషన్ అనమాట. అండ్ ఈ ఆట డైలీ వాళ్ళ తాతయ్యతో ఆడుతుందంట తను. ఇంకా వాళ్ళ డాడీకి అది పనిగా చూపిస్తుంది. సో మీరే కొద్దిసేపు చూసేయండి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా డైలీ వాళ్ళ తాతయ్యతో కూడా వెళ్తుంది, అయినా కూడా మేము ఈరోజు అనుకోకుండా స్టార్ట్ అయ్యేసరికి తనకి స్నాక్స్ ఏం తీసుకోలేదు. సో ఏమన్నా తీసిద్దాము అని మార్ట్కి అయితే తీసుకొచ్చేసాము. ఇంకా తనకి ఏం కావాలని చూస్తుంటే నేను ఇట్లా డైవర్ట్ అయితే అయిపోయాను. ఎందుకంటే అక్కడ నాకు నచ్చిన నా చిన్నప్పుడు స్నాక్స్ చూసి ఇవేమో నారింజ మిఠాయిలు, మీరు ఎవరికన్నా తెలుసా నారింజ మిఠాయిలు, అండ్ ఇవి పప్పర్ మిఠాయిలు, బల్లి మిఠాయిలు అని కూడా అనేవాళ్ళం. సో ఇప్పుడు తెలుస్తుంది అవి ఒక సోంపని. టైంపాస్కి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ కాలేజ్లో క్లాస్ జరుగుతుంటే వెనక కూర్చొని టైంపాస్గా తినేవాళ్ళం అనమాట. అండ్ అది కానీ. అండ్ ఇది న్యాచురో చాక్లెట్స్, ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వాళ్ళకి కూడా అందరికీ తెలిసే ఉంటుంది న్యాచురో. అండ్ ఇవి కమర్ కడ్డీ, చాలామందికి తెలియదేమో కమర్ కడ్డీలు, చాలా బాగుంటాయి, నమిలేకుంది, టైం బాగుంటుంది. అండ్ ఈ చింతపండు 1 రూపీకి 4 వచ్చేటం అనమాట. ఇప్పుడు ఒకటి వచ్చేసరికి 5 రూపీస్. సో ఇలాంటివన్నీ మనం ఈ జనరేషన్ పిల్లలకి ఒకసారి టేస్ట్ అయితే చూపించండి. అండ్ బబ్లికమ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేదే ఈ బూంబర్స్. అండ్ తనేమో ఇదేదో కలర్ చాక్లెట్స్ అయితే తీసుకునింది. నేను చాక్లెట్స్ అస్సలు ఎంకరేజ్ చేయను. అండ్ ఇది మ్యాజిక్ పాప్స్, నోట్లో పెట్టుకుంటే పట అనేది. అండ్ ఇది ఎంతమందికి తెలుసో కూడా నాకు కామెంట్ చేయండి. ఇవి మేము ట్యాబ్లెట్స్ అనేవాళ్ళమి. టేస్ట్ అయితే మనకు హాల్స్, పోలో అలా ఉండేది. అండ్ ఇవి 90s కిడ్స్కి అయితే మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, లిప్స్టిక్ చాక్లెట్. అండ్ ఇలా నాకు నచ్చినట్టు నేను తీసుకున్నాను. అండ్ ఫైనల్గా తనేమో ఇలా బబుల్స్ అయితే తీసేసుకునింది. ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇంటికి. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి తను బాగా ట్రై చేస్తుంది అనమాట బబుల్స్ బ్లో చేయడానికి, కానీ తనకు అస్సలు రాలేదు. ఇంకా వాళ్ళ డాడీ ఇంకా హీరో అనమాట. ఇంకా అంతేగా పిల్లలకి ఫస్ట్ హీరోనే ఫాదర్ అనమాట. బ్లో చేయకూడదు, బ్లో ఉఫ్ ఉఫ్ అన్నారు హ్యాపీ. ఉఫ్ సో ఇంకా డాడీ అయితే అన్ని ప్లగ్ పాయింట్స్ అన్నిటికీ ఇలా బ్లాక్ టేప్ అయితే పెట్టేశారు. యాక్చువల్గా వాళ్ళకి అన్నింటికి కింద అయితే ప్లగ్ పాయింట్స్ పెట్టుకున్నారు, బట్ అదే మైనస్ అయింది. హ్యాపీ అన్ని స్విచ్చెస్ ఆన్ చేసేసి అందులో వేలు అయితే పెట్టేస్తుంది. షైనీ ఎప్పుడు అలా చేయలేదు, బట్ హ్యాపీ కంప్లీట్ రివర్స్ అనమాట షైనీకి. ఇంకా అలా టైప్ అయితే పెట్టేసి ఇంకా ఆ రోజంతా మేము ఫుల్గా ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసాము. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.